రేవంత్ ఏలుబడిలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ చిన్న పనికైనా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చేయి తడపనిదే ఫైలు ముందుకు కదలడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ బాజాప్తా లంచం అడుగుతున్నారు. అధికార పార్టీ నేతల అండ చూసుకొని రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనలో అందిన కాడికి దండుకుంటున్నారు. దీంతో చాలా మంది అమాయక రైతులు, నిరుపేదలు లంచం ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఏసీబీ అధికారులను ఆశ్రయించి లంచగొండే అధికారుల పని పడుతున్నారు. కటకటాల్లోకి నెట్టి సరైన బుద్ధి చెబుతున్నారు. రేవంత్ ఏలుబడిలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ చిన్న పనికైనా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చేయి తడపనిదే ఫైలు ముందుకు కదలడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ బాజాప్తా లంచం అడుగుతున్నారు. అధికార పార్టీ నేతల అండ చూసుకొని రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనలో అందిన కాడికి దండుకుంటున్నారు. దీంతో చాలా మంది అమాయక రైతులు, నిరుపేదలు లంచం ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఏసీబీ అధికారులను ఆశ్రయించి లంచగొండే అధికారుల పని పడుతున్నారు. కటకటాల్లోకి నెట్టి సరైన బుద్ధి చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ డిండి ఆర్ఐ శ్యామ్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్గొండ జిల్లా డిండి మండలం పడమట్టి తండాకు చెందిన పాండు నాయక్ తన కూతురికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చేందుకు డిండి ఆర్ఐ శ్యామ్ నాయక్ కు 10,000 రూపాయలు డిమాండ్ చేశాడు. మొదట 5,000 ఇస్తానని, మిగతావి తర్వాత ఇస్తానని పాండు నాయక్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో శ్యామ్ నాయక్ హైదరాబాద్ హస్తినాపురంలోని తన నివాసంలో పాండు నాయక్ నుంచి 5,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో కూడా పిఏపల్లి ఆర్ఐగా పనిచేస్తూ అవినీతి ఆరోపణలతో శ్యామ్ నాయక్ సస్పెండ్ అయ్యాడు. నేను ఆటో నడిపిస్తా హైదరాబాద్లో. ఏమన్నా అంటే డబ్బులు కావాలంటాడు. 10 సార్లు పోయినా, కాలు పట్టుకున్నా, ఒకసారి ఇచ్చిపోయి కాలు పట్టుకున్నా, నీ ఓడరా భయ్ అన్నది. మళ్ళీసారి పోతే ఇదే మాట మాట్లాడు. మళ్ళీ ఇంకోసారి పోతే ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపిస్తాడు, చేయలే. ఇన్ని రోజులు కష్టపడి 3 రోజులకి వెళ్ళి కష్టపడి ఇప్పుడు వచ్చి ఏడో అప్పు సప్పు తెచ్చి 5,000 ఇచ్చినానని ఆయన అడిగిన 10. ఆటోకు బతున్నాం, గిరాకీ లేదు సార్, ఇదే గిమ్లాడినా, కాలు పట్టుకున్నా, విసిరేసిండు. సరే అని ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చి ఏమంటే పైసలే అడిగేది. నేను ఇట్లా చేస్తా అని ఈ పని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, చెప్పండి. కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ డిండి ఆర్ఐ శ్యామ్ నాయక్ పట్టుబడినట్లుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మమత, నల్గొండ జిల్లాలో ఏకంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి పథకాల అమలు కోసం కూడా లంచాలు అడగడం ఏసీబీకి పట్టుబడడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు దాదాపు 4 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏసీబీ పట్టుబడ్డారు. తాజాగా నిన్న ఏదైతే డిండి సంబంధించినటువంటి ఆర్ఐ శ్యామ్ నాయక్ కూడా పక్కన ఉన్నటువంటి పడమటి తండకు చెందినటువంటి పాండు నాయకు సంబంధించినటువంటి కూతురు వివాహం అయింది. ఆ కూతురుకు మంజూరైనటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసుకొస్తా ఉన్నారు. 3 నెలల పాటు చెక్ ఇవ్వకుండా అది అంతా కూడా కొలాప్స్ అవుతుందని చెప్పి అతను భయభ్రాంతకు గురి చేయడం జరిగింది. దీంతో సపోజ్ ఇచ్చి 5,000 రూపాయలు అప్పటికి లక్షలు ఇచ్చారు. మరొక 5,000 ఇస్తేనే చెక్కు పైన సంతకం పెడతాను, చెక్ ఇస్తానని బీచ్పించి కూర్చోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఏసీబీ అధికారాన్ని ఆశ్రయించాడు పాండు నాయకు. నిన్న హస్తినాపురంలోని అతని ఇంటి వద్దకు వెళ్ళి 5,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు ఆర్ఐని శ్యామ్ నాయక్ పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం
సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఇది ఒకటే కాదు, నల్గొండ జిల్లాలో ప్రతి విషయంలో కూడా ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి ఇట్లాంటి పథకాలు అమలు పట్ల రైతుల నుంచి కూడా పీడించి డబ్బులు వసూలు చేయడం ఏసీబీ అధికారులు పట్టుబడడం అనేది పరిపాటిగా మారింది. కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములు, చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి సాదా బైనామాల భూములకు సంబంధించి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలన్నా, అందులో కంప్యూటర్లు ఎక్కియాలన్నా కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నట్టుగా కూడా ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. గ్రామాలలో గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కై రైతులను పీడిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా కేంద్రంలో సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి అక్కడ డ్రగ్స్ పంపిణీ చేసేటువంటి కాంట్రాక్టర్ నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ నెల రోజుల కింద పట్టుబడ్డాడు. దీంతో పాటు నేరుగా డిఎంహెచ్ఓ కూడా పట్టుబడ్డటువంటి ఘటన 6 నెలల కింద జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. అమాయకులైనటువంటి ప్రజల్ని పీడిస్తూ వాళ్ళ నుంచి ₹1,00,000 లంచాలు తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు ఈ విధంగా పాల్పడడం అనేది సర్వత్రా చర్చాస్పదమవుతుంది. నిన్న తాజాగా ఆర్ఐ పట్టుబడడంతో మరొకసారి చర్చాస్పదమైంది. ఏదైనా కూడా ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచాలి, ఇలాంటి అవినీతి అధికారుల పథకం పట్టాలి, అవినీతి తిమింగళాలను ఎక్కడికక్కడ కూడా వరవేసి పట్టుకోవాలని కూడా డిమాండ్ వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ శ్యామ్ నాయక్ ఎవరైతే పట్టుబడ్డారో ఆర్ఐ అతని పైన సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. పూర్తిగా లోతుగా విచారణ చేసి అతను జైలు కూడా పంపించారు. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.